ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా స్వయం ఉపాధితోనో స్వయం శక్తితోనో ఎదగాలని, అది ఏ కులమైనా ఏ మతం వాళ్ళైనా కావచ్చు, ఎస్సీలు కావచ్చు, లేకపోతే ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు. గతంలో అయితే ఎవరికైనా ఇవ్వనండి, ఒక 10 మందికో 15 మందికో ఊరికి 5గురికో కార్పొరేషన్ కింద రుణాలు ఉండేవి. ఇవాళ ఆ కార్పొరేషన్లని నిర్వీర్యం చేసి ప్రభుత్వ పరంగా సహాయం ఎవరన్నా, చాలా మంది మనకు తెలుసు, ఈ కార్పొరేషన్ రుణాలు వస్తే ఒక ఆటో కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మనం 6,000 మందికి ఈ వివిధ కులాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకి మనం 6,000 మందికి మనం 46 కోట్ల రూపాయలు మనం, అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా కూడా మనం రుణాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళు స్వయం శక్తితో ఎదగటానికి మనం కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తే 5 సంవత్సరాల కాలంలో ఆ కార్పొరేషన్స్ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసి ₹1 కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఒకసారి గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతోమంది కాపు దీని ద్వారా కొంతమంది విదేశాలు వెళ్ళేవాళ్ళు, అంబేద్కర్ విదేశీ విద్య కింద, అలాగే మైనార్టీలు ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే 15 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కళ్ళకు కూడా విదేశాలు వెళ్ళి చదువుకుందామంటే ఆర్థిక సహాయం అందించిన పరిస్థితి లేదు. లేదా స్వయం శక్తితో మాకు మేము ఎదుగుతామంటే ప్రభుత్వ పరంగా ఒక్క రుణం ఇవ్వటం కానీ, లోన్ ఇవ్వటం కానీ, సబ్సిడీ ఇవ్వటం కానీ ఏది లేదని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా ఆ వర్గాల యొక్క ఎదుగుదలకి ఈ ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. పైగా ఆ కార్పొరేషన్స్ అన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఎన్నో పోరాటాలు మనం ఆ కార్పొరేషన్స్ ముందు చేసినా కూడా ఎక్కడా కూడా ₹1 ఆ వర్గాలకి రుణాల కింద ₹1 ఇచ్చిన నేపథ్యం కూడా లేదనేది మనందరికీ తెలిసిందే. దాదాపు మనం 6,000 మందికి 46 కోట్ల రూపాయల దాకా ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగతంగా వాళ్ళు స్వయం శక్తితో ఎదగడానికి మనం సహకారం ఇవ్వటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.